అక్కినేని అభిమానులకు శుభవార్త. తండేల్ సినిమా హిట్ అందుకున్న నాగ చైతన్య తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. అది కూడా ఒక అసాధారణ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్తో. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది విరూపక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు. ఈ కాంబినేషన్ గురించి ఇన్సైడ్ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నాగ చైతన్య ఈ సినిమా కోసం తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాడని సమాచారం. నెవర్ బిఫోర్ అనేలా అతని ఫిజికల్ అపియరెన్స్ ఉండబోతుందని ఇన్సైడ్ స్టోరీస్ తెలియజేస్తున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం లుక్ను మాత్రమే కాకుండా పాత్రకు తగ్గట్టు శారీరక శ్రమ కూడా ఉంటుందని అంటున్నారు. గతంలో లవ్ స్టోరీ, బంగారాజు వంటి చిత్రాల్లో సాఫ్ట్ లుక్తో అలరించిన చైతన్య ఈసారి ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపించబోతున్నాడు. ఈ మార్పు అభిమానులకు ఆశ్చర్యం కలిగించడమే కాక సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. విరూపక్ష సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన దర్శకుడు కార్తిక్ దండు ఈసారి నాగ చైతన్యతో జతకట్టాడు. విరూపక్ష ఒక మిథికల్ థ్రిల్లర్గా విమర్శకులు ప్రశంసలు అందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చైతన్యతో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం కూడా అదే జోన్లో ఉంటుందని తెలుస్తుంది. సినిమా టైటిల్గా వృష్కర్మ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. అయితే ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కార్తిక్ దండు మార్క్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠ భరితమైన కథనంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, ఇటీవల 4 రోజుల పాటు ఒక షెడ్యూల్ పూర్తయిందని టాక్. త్వరలోనే మరో షెడ్యూల్ మొదలు కానుంది. అంతేకాక ఈ సినిమా స్క్రిప్ట్ అక్కినేని అభిమానులను కాలర్ ఎగ్రేసేలా సిద్ధమైందని ఇన్సైడ్ టాక్. చైతన్య గత చిత్రాలైన కస్టడీ, దూత వంటి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నేపథ్యంలో ఈ సినిమా అతనికి బిగ్ కంబ్యాక్ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. కార్తిక్ దండు రూపొందించిన ఈ కథలో చైతన్య పాత్ర ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్స్తో పాటు యాక్షన్ ఎలిమెంట్ను కలిగిస్తుందని తెలుస్తోంది.